బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని లైసెన్స్ కలిగిన బాణాసంచా విక్రయదారులతో తహసీల్దార్ షేక్ ఫజీహా, ఎస్ఐ శివరామకృష్ణారెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ మరియు ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ, ముందుగా సీతారామపురం మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనం దీపావళి వేళలో టపాసులు కాల్చేటప్పుడు పిల్లలు ఏమైనా కాలుస్తుంటే, మన చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం పెద్దల పర్యవేక్షణలో జాగ్రత్తగా కాల్చాలి. విక్రయ కేంద్రాలు పెట్టేవాళ్ళు లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. లైసెన్స్ లేని వాళ్ళు ఏమైనా పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. లైసెన్స్తో పాటు వీళ్ళు మనకు ఒక షాప్కి ఇంకో షాప్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 10 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దగ్గరలో డ్రమ్ములో వాటర్ పెట్టుకోవడము, ఇసుక 6 బకెట్లలో ఇసుక 6 బకెట్లలో వాటర్ పెట్టుకోవాలని చెప్పేసి మనకు ఆర్డీఓ గారి దగ్గర నుంచి మనకు గైడ్లైన్స్ వచ్చున్నాయి. ఇంకా మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటుంది. అది మనకు డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ 5 kgs ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఇవేమైనా ఇలాంటివి మనకు పాటించకుంటే, ఈ ప్రికాషన్స్ పాటించకుంటే వాళ్ళ లైసెన్స్ తక్షణమే రద్దు చేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది. అందువల్ల అందరూ జాగ్రత్తగా దీపావళి జరుపుకోవాలి. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. సీతారామపురం ప్రాంత ప్రజలకి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మనం దీపావళి జరుపుకునే సమయంలో ప్రజలందరూ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. దీపావళి సందర్భంగా మనం పేల్చే టపాసుల్ని కాలుష్యం తక్కువగా వచ్చే టపాసులను మనం ఎంచుకోవాలి. అలాగే టపాసులు పేల్చే సమయంలో పిల్లలను దగ్గరికి రానివ్వకుండా, ఒకవేళ కొంతమేర పెద్ద పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళను కూడా తల్లిదండ్రులు దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తూ టపాసులు పేల్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ఏ విధమైనటువంటి ప్రమాదాలకు లోను కాకుండా జాగ్రత్తగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే విక్రయ కేంద్రాలు ఉన్నవారు లైసెన్సులు లేకుండా, అంటే ఎటువంటి లైసెన్సులు లేకుండా పెట్టకూడదు టపాసుల కేంద్రాల్లో. అలాగే లైసెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటంటే, మెయిన్లీ ఏదైనా అసందర్భానుసారంగా ఏదైనా జరిగి క్రాకర్స్ పేలినట్లయితే అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి అవి పెద్ద ఎత్తున పేలి పక్కన ఉన్న జనాలకు ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నందున కొన్ని ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి ఉంటాయి. అవి మెయిన్ శాండ్, వాటరు, వీలైతే 5 లీటర్ సంబంధించి గ్యాస్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. అవి తెచ్చుకొని పక్కనే పెట్టుకున్నట్లయితే ఆ సమయంలో మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే విక్రయ కేంద్రదారులు ఎలక్ట్రిసిటీని లోపల ఉంచకుండా, అంటే లైటింగు అవన్నీ బయటికి నుంచి లోపలికి ఫోకస్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. విక్రయ కేంద్రదారులు ఒక షాపుకు మధ్య దూరం కొంచెం ఉండేలాగా చూసుకొని క్రాకర్స్ను సేల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.